డియర్ స్టూడెంట్స్, ఈ అవకాశం కల్పించినటువంటి మహతేజ్ సార్ గారికి, అలాగే ఇంత దూరం రప్పించినటువంటి నా విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఓకేనా? ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే సొంతంగా ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటే వాటిని ఏమంటారు? ఆటోట్రోప్స్ అంటారు. ఓకేనా? మొక్కలు ఉన్నాయి, వాటికి కావాల్సిన ఫుడ్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. అవునా కదా? నేను మనిషి, నువ్వు మనిషినే కదా? ఆహార పదార్థం మనం తయారు చేసుకుంటామా సొంతంగా? లేదు కదా? అంటే డిపెండ్ అపాన్ ది అనిమల్స్ అండ్ ప్లాంట్స్. అనిమల్స్ పైన, ప్లాంట్స్ పైన మనము డిపెండ్ అయ్యి మనం ఆధారపడి జీవిస్తున్నాం. అవునా కదా? మొక్కలు అనేవి సొంతంగా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. ఏ మెథడ్లో అంటే ఫోటోసింథసిస్ అనే మెథడ్లో ఇవి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. క్లియరా? సో ఆటోట్రోప్స్ ఆర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్. అర్థమైందా? ఓన్ ఫుడ్, ఇట్ ఈస్ కాల్డ్ ఆటోట్రోప్స్. హెటెరోట్రోప్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్, ఇట్ ఈస్ కాల్డ్ హెటెరోట్రోప్స్. క్లియరా? ఇప్పుడు ఫోటోసింథసిస్ కదా, ఈ ఫోటో అంటే లైట్. క్లియరా? సింథసిస్ అంటే మనకి విడగొట్టడం అని అర్థం. అంటే లైట్ని విడగొడుతూ కావాల్సిన ఫుడ్ని మొక్కలు అనేవి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్లాంట్ ఉంది, ఇక్కడ చూడండి, ఇది ప్లాంట్ అనుకుంటే ఈ ప్లాంట్కి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ రూట్స్ ఉన్నాయి కదా, దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొక్కకి రూట్స్ ద్వారా అందుతుంది. క్లియరా? ఇది ఇక్కడ సన్ లైట్ ఉంటుంది, సూర్యుడు. క్లియరా? ఈ సూర్యుడి నుంచి మనకి ఏమొస్తుంది? సన్ రేస్. ఓకేనా? సన్ రేస్ లేదా సన్ లైట్. సో ఈ సన్ రేస్ లేదా సన్ లైట్ అనేది మనకి లీఫ్ ఉంది కదా, ఆ లీఫ్లోని క్లోరోప్లాస్ట్ అనే ఒక సెల్ ఉంటుంది. ఏం సెల్? క్లోరోప్లాస్ట్ సెల్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ అనేది ఒక భాగం ఉంటుంది, ఫిగ్మెంట్. క్లియరా? ఆ క్లోరోఫిల్ మీద ఈ సన్లైట్ పడినప్పుడు మనకి ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీగా మారుతుంది. క్లియరా? సో లైట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ది కెమికల్ ఎనర్జీ. ఎలా కన్వర్ట్ అయినది ఈక్వేషన్ ద్వారా నీకు చెప్తా. క్లియరా? ఇప్పుడు మనకి మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి అందుతాయి? రూట్స్. ఓకేనా? సో ఈ సన్లైట్ అనేది లీఫ్ మీద పడినప్పుడు లీఫ్ లోపల క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్లో మనకి క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ ఏం చేసిందంటే మనకి సూర్యుని నుంచి వచ్చే లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ అంటే గ్రహిస్తుంది అన్నమాట. గ్రహించి అది ఏం చేస్తుంది? లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతుంది. అబ్జర్ప్షన్ బై లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్ అంటారు. అంటే క్లోరోఫిల్ చేత ఈ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్ నుంచి అదంతా వేసిన తర్వాత మీకు నీట్గా అర్థమవుతుంది. మనం వదిలేది ఏ గ్యాస్? కార్బన్ డైఆక్సైడ్. మొక్కల నుంచి రిలీజ్ అయ్యేది ఆక్సిజన్. అర్థమైందా? 6CO2 12H2O గివ్స్ రైజ్ టు క్లోరోఫిల్. ఓకేనా? సన్లైట్. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2, H2 అంటే వాటర్. ఇక్కడ ఎన్ని మోల్స్ తీసుకుంటున్నాం? ఇక్కడ 6 టైమ్స్ తీసుకుంటున్నాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎన్నిసార్లు తీసుకోవాలా? 6 టైమ్స్ తీసుకోవాలి. సో H2 అనేది వాటర్ మాలిక్యూల్. ఎన్నిసార్లు తీసుకున్నాం? ఇక్కడ 12 టైమ్స్ తీసుకున్నాం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయమన్నా? 6 కదా. ఈక్వేషన్ అనేది ఈజీ నేర్పిస్తా చూడు. 6 ఉన్నాయి కదా. ఇక్కడ మనకి 12H2O అని ఉంది కదా. 12 2 ఎంత? 24 కదా. అర్థమైందా? 24 H2లు ఉండాలి మనకి. ఓకేనా? 12O అంటే 12 ఆక్సిజన్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్లో. అర్థమైందా? ఇప్పుడు C6H12. ఓకేనా? 12లో 12O అంటే ఆక్సిజన్లు 12 ఉన్నాయి మనకి. ఇక్కడ అందులో 6 తీసుకుంటాం ఇక్కడ. క్లియరా? ఇదే C6H12O6 అంటే ఇక్కడ ఎన్ని బ్యాలెన్స్ అనేవి మనకి? 12 హైడ్రోజన్స్ వచ్చేసినాయి మనకి. ఇంకా 12 హైడ్రోజన్స్ అనేవి రావాలి. అలాగే ఇక్కడ 12 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా 6 ఆక్సిజన్లు అనేవి రావాలి. అర్థమైందా? ఇప్పుడు 6O2 రాయేసుకోవచ్చా? 6O2. క్లియరా? బ్యాలెన్స్ అయిందా? మనకి మిగిలింది ఎంత? 12లో ఇంకా H2లు ఉన్నాయి. 6H2O. ఓకేనా? అర్థమైందా? అర్థం లేదా? ఇప్పుడు ఏమర్థమైంది? 6 కార్బన్లు ఉన్నాయి. ఇక్కడ C6 తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ 12H2O, 12 2 24 హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్ కావాలి. ఇక్కడ 12 ఉన్నాయి కదా. 6 2 12 అంటే 12 వచ్చాయి కదా H2Oలో. ఇప్పుడు 12O అని ఉంది. ఇక్కడ 6O2 అంటే 6 వచ్చినాయి కదా. S6O సరిపోయినాయి కదా ఆక్సిజన్లు అనేవి.
అర్థమైందా అర్థం కాలేదా? మీరు ఒక లాజిక్ చెప్తా చూడు దీంట్లో. మనకి సిహెచ్ఓ అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? సిహెచ్ఓ అంటే ఇవి 6 ఉంటాయి, ఇవి 6 ఉంటాయి. ఇవి 2 కూడితే ఎంత? లాజిక్. అర్థమైందా? బట్టి కొట్టొద్దు. అర్థమైందా? సిహెచ్ఓ అని గుర్తుపెట్టుకో. ఈడ 6 పెట్టినాం, ఈడ 6 పెట్టినాం. ఈడ 2 కూడితే ఎంత వస్తుంది మనకి? అంతే లాజిక్. ఆడిపోయి ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ కావద్దు. అర్థమైందా? ఈడ ఎంత ఉంది మనకి? 6 మొదలైంది. ఈడ ఆక్సిజన్ రావాలా అని గుర్తుపెట్టుకో. ఈ 6 పెడితే అయిపోయి కదా. అర్థమైందా? మళ్ళా 12 ఉండే వాటర్ మాలిక్యూల్ 6 అవుతాయి. H2O అని మనకు తెలుసు వాటర్ రావాలా అని. అవునా? H2O వీళ్ళు 6 పెడితే అయిపోయి కథ. అర్థమైందా? మీకు ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ చేయడం స్టార్టింగ్లో చెప్పుకుని వచ్చా. ఇప్పుడు ఏం చేసినా దీంట్లో లాజిక్ చెప్పా. సిహెచ్ఓ అంటే స్టార్టింగ్ ఎండింగ్ 6 మధ్యలో 2 కలిపితే వస్తాడు. అవునా? ఆక్సిజన్ వస్తుందని మనకు తెలుసు. ఈడ వాటర్ వస్తుందని తెలుసు. గుర్తుపెట్టుకో, మొక్కకు కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్ కదా. అర్థమైందా? మొక్కకు కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్, వాటర్. అర్థమైందా? ఈడ క్లోరోఫిల్ ఉంది, సన్లైట్ ఉంది. క్లియరా? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకి ఏం కావాలా? గ్యాసే కదా ఇది. కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్. ఈ గ్యాస్ వల్ల మనకి ఏమొచ్చింది? ఈడు కూడా ఒక గ్యాస్ వచ్చింది. అంటే అబ్జర్ప్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ టు ది ఆక్సిజన్. క్లియరా? ఇప్పుడు వాటర్ అనేది స్ప్లిట్టింగ్ అయింది చూడు. స్ప్లిట్టింగ్ అంటే ఏంది? విడిపోయిందా లేదా? విడిపోవడం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు ప్రొడ్యూస్ ది 6 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అర్థమైందా? దీన్ని ఈక్వేషన్ చూసి మనము ఒక డెఫినేషన్ చెప్తా. సో కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ మాలిక్యూల్ in the presence of the chlorophyll and sunlight to produce glucose, oxygen, water molecule. It is called photosynthesis. అర్థమైందా? మీరేం రాయాలా? కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్, ఓకేనా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్, సన్లైట్ టు ప్రొడ్యూస్, తయారు చేస్తుంది కదా, ప్రొడ్యూస్ గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ అండ్ వాటర్ మాలిక్యూల్. ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. అర్థమైందా? మనకి ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి మెటీరియల్స్ని ఏమంటారు? రా మెటీరియల్స్ అంటారు. అర్థమైందా? సో ఫోటోసింథసిస్లో రా మెటీరియల్స్ 4 ఉంటాయి మనకి. ఒకటేమో కార్బన్ డైఆక్సైడ్, రెండేమో వాటర్ మాలిక్యూల్, ఒకటేమో క్లోరోఫిల్, రెండేమో సన్లైట్. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తానంటే రా మెటీరియల్స్ ఐడెంటిఫై ది ఫోటోసింథసిస్ రా మెటీరియల్స్ అన్నట్టు క్వశ్చన్ అడుగుతాడు. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్, క్లోరోఫిల్, సన్లైట్. ఓకేనా? ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ అంటాడు. ఇవి ఎండ్ ప్రోడక్ట్ కదా. అంటే రా మెటీరియల్ని యూటిలైజ్ చేసుకొని మనకి ఏమొచ్చింది? గ్లూకోజ్ వచ్చింది, ఆక్సిజన్, వాటరు ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది. అర్థమైందా? ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది. అర్థమైందా? సో ఫోటోసింథసిస్లో మెయిన్ ప్రోడక్ట్ ఏది వస్తుంది? మెయిన్ ప్రోడక్ట్ గ్లూకోజ్. దీన్నే కార్బోహైడ్రేట్ అని కూడా అంటారు. ఎందుకు కార్బోహైడ్రేట్ అంటారంటే కార్బోహైడ్రేట్లో ఒక ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైందా? అర్థం లేదా? సో ఫోటోసింథసిస్లో రా మెటీరియల్ ఏం తీసుకుంటాం? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, క్లోరోఫిల్, సన్లైట్. ఓకేనా? ఎండ్ ప్రోడక్ట్ ఏమి? గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్ అండ్ ఎనర్జీ. అర్థమైందా? ఫోటోసింథసిస్లో మెయిన్ ప్రోడక్ట్ ఏది? గ్లూకోజ్. అది గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అండ్ సన్లైట్ టు ప్రొడ్యూస్ glucose, oxygen, water and energy. It is called photosynthesis. Absorption of the light energy to produce the chemical energy. అవునా కదా? సో ఈ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి సూర్యుడి నుంచే కదా. ఇది లైట్ ఎనర్జీ అవుతుంది. క్లియరా? క్లోరోఫిల్, సన్లైట్ ఉంది కదా, ఈ సన్లైట్ అనేది లైట్ ఎనర్జీ అవుతుంది. వీటికి లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని మనకి ఏది వచ్చింది? కెమికల్ ఎనర్జీ వచ్చింది. అర్థమైందా? సో అబ్జర్ప్షన్ ఆఫ్ ది లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ వచ్చేసింది కదా ఎడ్యుకేషన్లోనే. సో రిడక్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్. అవునా కదా? ఇక్కడ రిడక్షన్ అయిందా లేదా? రిడక్షన్ అంటే తగ్గిందా లేదా? ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్. అర్థమైందా? 3 పాయింట్లు వేసు. కన్వర్షన్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్ ఇంటూ ది ఏమొచ్చింది? ఆక్సిజన్ అండ్ వాటర్ మాలిక్యూల్. క్లియరా? 5-6 పాయింట్లు మీరు నీట్గా రాయొచ్చు. అర్థమైందా? అర్థం కదా? అర్థమైందా?